ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని వారాహిదేవిని కోరుకుంటున్నాను. ఈ గుప్త నవరాత్రుల్లోని ఈ రోజు 5వ రోజు ఈ అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు. శాతవారాహిని అంటారు. అంటే తెలుపు వర్ణంలో మెరుస్తూ ఉండి, తెలుపు వస్త్రంలో ధరిస్తూ ఉండి ప్రకాశవంతంగా ఉంటుందంట ఈ అమ్మవారు. ఫోటోను పూజ చేయడానికి తెచ్చుకుంటాం కదా, కానీ శాస్త్రం ఏం చెప్పబడిందంటే తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి వర్ణంలో ఉన్న అమ్మవారినే ఫోటోని పెట్టుకోవాలి. అదృష్టం వస్తుంది అనమాట. అప్పుడు దేవత సంబంధించిన రంగు ఏదయ్యా అంటే శ్వేతవర్ణం అన్నమాట. శ్వేత అంటే తెలుపు. అందుకని మనకు వరాహంలో శ్వేతవరాహం చాలా విశిష్టత. ఏదైనా మనం పనికి వెళ్ళినప్పుడు శ్వేతవరాహం ఎదురైంది అనుకోండి, సక్సెస్ అయిపోతుంది. అలాగే పాము జాతుల్లో శ్వేత సర్పం అని అంటారు. దేవలోకంలో ఉన్న సర్పం భూలోకంలో అది కనబడిందంటేనే అదృష్టం వస్తుందని అంటారు. అలాగే ఎలుకలతో కూడిన శ్వేత మూషికం చాలా విశేషం. ఆ శ్వేత మూషికం కనుక వినాయక చవితి నవరాత్రుల్లో పూజ చేస్తే వినాయకుడి అనుగ్రహం బాగా కలుగుతుంది. అందుకనే తెలుపు రంగులో ఉన్న అమ్మవారినే ఫోటో పెట్టుకోవాలి. తెలుపు రంగు ఉన్న వర్ణంలో అమ్మవారిని ఎక్కువ ధ్యానించాలి. చాలా మటుకు ఏమంటారంటే శ్యామ వర్ణం రూపంలో చెప్తారు. శ్యామ అంటే చీకటి అని కూడా అర్థం. ఈ అమ్మవారిని చీకటి పడ్డాక ఎక్కువగా పూజిస్తారు. కానీ మన వాళ్ళు విశేష అర్థంలో అమ్మవారి ఫోటోల్లో నలుపు రంగుల్లోనైనా ఎక్కువగా ఫోటోలు ఉంటాయి. శ్వేత వారాహి అంటే ఈ అమ్మవారు ఏ వారాహి అయినా తెలుపు వర్ణంలో ఉంటే చాలా విశేషమైన అమ్మవారు అని చెప్పవచ్చు. ఈ అమ్మవారు ఎలాంటి అంటే నీటిలో తేలియాడే ధైర్యంగా ఉండే యువరాణి అండ ఈ అమ్మవారు. ఈ 5వ రోజున పూజించే శ్వేత వారాహిని యువరాణిలా ఉంటుందండి. ఈ అమ్మవారిని పూజ చేయటం వలన ఏమి కలుగుతుందంటే చక్కని సంతానం కలుగుతుంది. అంటే సంతానం గురించి ఇచ్చింది పడ్డవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మనకు పురాణాలు ఏం చెప్తున్నాయంటే రాముడు చేత శిలగా మార్చిన ఆ వైష్ణవుడు వాడు ఆ వైష్ణవుడు కుమార్తె ఈ ఒక్క శ్వేతవారాహిని అని కొన్ని పురాణాలు తెలియచేస్తున్నారు. అయితే ఈ అమ్మవారు ఏమిటంటే శివుడు ఏ పని చేసినా దానికి అంగీకారం తెలుపుతుందంట. కాబట్టి ఈమెను పూజించిన వారికి శివానుగ్రహం కూడా కలుగుతుందంట. అంటే ఈమె అంగీకారం తెలుపుతుంది కాబట్టి శివుడు కూడా మన కోరికలను ఏమైతే ఉన్నాయో ఆ కోరికలను ఆమోదించి తెలుపుతాడు. ఎందుకంటే ఈమె ఆమోదం తెలుపుతుంది కదా. మనకి ఒక కోరిక ఉంటుంది. మన కోరిక నెరవేరాలని అమ్మవారిని పూజించినప్పుడు ఆ కోరిక అమ్మవారు ఇచ్చింది అంటే అక్కడ అయిందే డైరెక్టర్గా శివుడు ఇచ్చినటువంటి లెక్క. అంటే శివుని ఒక్క అనుగ్రహం కూడా ఈ అమ్మవారిని పూజించటం వలన కలుగుతుంది అని అర్థం. ఇక్కడ ఈ అమ్మవారిని పూజించటం వలన శారీరకమైన మానసికమైన పుష్టి కలుగుతుందంటే అంతేకాకుండా మనకు జాతక చక్రంలోని ఏ కర్మదోషం ఉన్నదో ఆ కర్మదోషం తొలగిపోతుంది. ముఖ్యంగా కీర్తిని ప్రసాదిస్తుందంట ఈ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారికి దద్దోజనం సేమ్య చేసి పెట్టాలి. మామూలు యథావిధిగా మనం రోజు దానిమ్మ పండు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, తేనె ఇవన్నీ మామూలుగా పెట్టుకుంటాము. కంద విప్ప పువ్వులు, నువ్వుల ఉండలు, దానిమ్మ గింజలు ఇవన్నీ పెట్టుకుని పూజ చేస్తాం. ఈ 5వ రోజు పూజ సమాప్తం. ఈ విధంగా పూర్తయింది.